దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 19th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. రోమన్స్ చాప్టర్ 12 and verse 3. తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదివిన ఈ వచనమంతా ఒక మాట గురించి చదివాం. ఏంటంటే ఆ మాట ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రకారము, విశ్వాస పరిమాణ ప్రకారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస పరిమాణ ప్రకారము అంటే స్వస్థ బుద్ధి కలిగి మనము జీవించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పరిమాణము చొప్పున ఆయన విశ్వాసాన్ని మనకిచ్చాడు. ఎవరి విశ్వాసం అండి ఇది? దేవుని విశ్వాసం. యేసు ప్రభువారి విశ్వాసము మనకి ఇవ్వబడ్డాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. For I say to every man that is among you, through the grace given unto me, not to think of himself more highly than he ought to think, but to think soberly according to God hath dealt to every man the measure of faith. So we all have been given a measure of faith. అర్థమవుతుందండి? విశ్వాస పరిమాణము. దేవుడు ప్రతి ఒక్కరికి విశ్వాసం అనేది దేవుడే ఇచ్చారు. ఇప్పుడు మనమేమి చేయాలండి? ఆ విశ్వాసములో వృద్ధి కలుగు చేయాలి. యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభుని అడిగిన ఒక విషయం, 2 విషయాలు అడిగారు. ఒకటి ప్రార్థన నేర్పించమన్నారు, రెండోది మా విశ్వాసాన్ని వృద్ధి చేయమన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరూ ఏ రోజైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించావో, ఏ రోజైతే నువ్వు రక్షింపబడ్డావో, నీలో దేవుని విశ్వాసం ట్రాన్స్ఫర్ చేయబడ్డాది. ఒక మెషర్, ఒక పరిమాణము చొప్పున ట్రాన్స్ఫర్ చేయబడ్డాది. ఇప్పుడు మనమేమి చేయాలండి? ఆ విశ్వాసములో వృద్ధి కలగాలి. ఎలాగొస్తుంది వృద్ధి? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న నీవు విశ్వాసములో వృద్ధి. You have to increase in faith. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మనం విశ్వాసంలో మనం ఎదగాలంటే గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయముకు భయపడ, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, if you don't increase in faith, circumstances will choke you. పరిస్థితులు నిన్ను అణిచివేస్తాయి. విశ్వాసంలో ఎదిగినప్పుడు నీవు పరిస్థితులు మీద నడుస్తావు. పరిస్థితులు నీ కాలు కింద ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్ యు గ్రోయింగ్ ఇన్ ఫెయిత్? నీకు విశ్వాస పరిమాణం చొప్పున ఇవ్వబడ్డాది. ఇప్పుడు నీ యొక్క డెడికేషన్, మీ యొక్క సమర్పణ, మీ యొక్క దేవుని యెడల భక్తి విశ్వాసాన్ని వృద్ధి కలుగజేస్తాది. అర్థమవుతుందండి? దేవుని వాక్యంలో సండే మనం ఒక మాట చదివాం, ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసము. సో దెర్ ఆర్ సో మెనీ డిటర్మినెంట్స్ హౌ యువర్ ఫెయిత్ గ్రోస్. నీ ఫెయిత్, నీలో ఉన్న విశ్వాసము వృద్ధి కలుగుటకు అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ, ఒకటి క్రీస్తుని గురించి మనం విన్న మాటలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. యు షుడ్ ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. యేసు ప్రభువారు ఆయన 2వ రాకడ విషయమై మాట్లాడుతూ, మనిషి కుమారుడు 2వ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుకొందునా అంటాడు. అర్థమవుతుందండి? విల్ దేర్ బి ఫెయిత్ ఆన్ ఎర్త్? సో దుష్టుడు ఏం చేస్తా ఉన్నాడు? మన శత్రువు ఏం చేస్తున్నాడండి? మనలో ఉన్న విశ్వాసాన్ని టార్గెట్ చేస్తున్నాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని డిమినిష్ చేయటకు ప్రయత్నం చేస్తున్నాడు.
ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఏ విధంగా ఈ విశ్వాసము వృద్ధి కలగాలో, ఏ విధంగా ఈ విశ్వాసము నీకు లాభదాయకంగా మారాలో నువ్వు వాక్యం ద్వారా తెలుసుకోవాలి. వినుట వలన విశ్వాసము, క్రీస్తుని గురించి వినినప్పుడు ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసము నీకు లాభమని వాక్యంలో రాయబడ్డాది. కాబట్టి నువ్వు ప్రేమలో నడవకుండా నీ విశ్వాస వృద్ధికి అడ్డుపడుతున్నావు. క్రీస్తుని గురించి వినకుండా ఏదేదో వాక్యాలు వింటే నువ్వు విశ్వాసములో ఎదగకుండా అడ్డుపడుతున్నావు నీవు. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र उसमें 12 अध्याय और 3 वचन पढ़ रहे हैं। क्योंकि उस अनुग्रह के कारण जो मुझको दिया गया है, मैं तुम में से हर एक से कहता हूं कि कोई अपने आप को उससे बढ़कर ना समझो, जितना कि समझना चाहिए, परंतु जैसा परमेश्वर ने हर एक को विश्वास की परिमाण के अनुसार बांट दिया है, वैसे ही बुद्धि से विचार करो। विश्वास के परिमाण के अनुसार बांटा है आपको, आप उसमें आपको तरक्की करना चाहिए, उसमें आपको बढ़ना चाहिए. You should increase in faith. ఎందుకంటే దేవుడు సంఘాన్ని పెట్టాడు, ఎందుకు ఒక పాస్టర్ గారిని పెట్టాడు, ఎందుకు ఒక చర్చ్ని పెట్టాడు, ఎందుకు నీ చేతిలో బైబిల్ని ఇచ్చాడు, నువ్వు ఫెయిత్లో ఇంక్రీజ్ అవ్వాలని. సో దట్ యు గ్రో ఇన్ ఫెయిత్. ఎప్పుడైతే నువ్వు ఫెయిత్లో, విశ్వాసంలో నువ్వు ఇంక్రీజ్ అవుతావో, కృప నీ జీవితంలో ఇంక్రీజ్ అవ్వడం మొదలవుతుంది. When you start increasing in faith, grace will start increasing in your life. ఎప్పుడైతే దేవుని కృప నీలో వృద్ధి చేస్తుందో నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతావు. దావీదే మనకు సాదృశ్యము. దేవుడు దావీదును ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాడు. He made him king of Israel. He was just a shepherd boy. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్నప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని విభజించి ఒక పరిమాణం, ఒక కొలతతో నీకు ఇచ్చాడు. అదే దేవుడు నీకు ఇచ్చిన తలాంతు. ఆ తలాంతును, ఆ విశ్వాసంలో నువ్వు వృద్ధి కావాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి దినము మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సవాలు మన విశ్వాస పరీక్షదే. ఐదర్ యు గ్రో ఇన్ ఫెయిత్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఫెయిత్. అయితే విశ్వాసంలో ఎదుగుతున్నావు లేక విశ్వాసంలో తగ్గిపోతున్నావు. అర్థమవుతుందండి. నీ జీవితము విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హీ ఇంక్రీస్డ్ ఇన్ ఫెయిత్. ఈరోజు ఆర్ యు గ్రోయింగ్ ఇన్ ఫెయిత్? ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, యు ఆర్ ఇన్ ఎ డేంజర్ జోన్. విశ్వాసంలో నీకు వృద్ధి లేకపోతే, విశ్వాసంలో నువ్వు ఎదగకుండా ఉన్నట్లయితే నీవు ఇబ్బందికరమైన స్థితిలోనికి వెళుతున్నావు. టుడే ఐ ఎంకరేజ్ ఎవ్రీబడీ, గ్రో ఇన్ ఫెయిత్. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలను ముట్టి దీవించి ఆశీర్వదించి విశ్వాసంలో వారి జీవితంలో వృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును తండ్రి, ఈరోజు వారు వెళ్తున్న ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థన చేస్తున్నానయ్యా. నీవిచ్చిన మీ యొక్క విశ్వాసంలో మేము వృద్ధి కలుగుటకు నీ వాక్యాన్ని ఆధారపట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేసిన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, చదువుకుంటున్న వారి చదువు అంతట్లో మీ తోడు దయచేయండి. మంచిగా చదువుకులకు సాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి జాబ్స్లో వారికి వృద్ధి కలుగు చేయమని అడుగుచున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని మీరు దీవించడానికి స్తోత్రం నాయన. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో బిడ్డలందరినీ వర్ధలింపు చేసినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. విశ్వాస సహితమైన పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధుల తెగ కిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.